నిర్మల్ జిల్లా బాయంస పట్టణంలో శ్రీరాముని శోభయాత్ర కన్నుల పండుగ జరిగింది. ముతోల్ ఎమ్మెల్యే పావార్ రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి శర్మిల, ఏఎస్పీ సాయి కిరణ్, బాయంస మున్సిపల్ చైర్మన్ తుమిళ్ల దత్తాత్రి, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. ఇక పురాణ బజార్లోని గోశాల నుండి రామ్లీలా మైదానం వరకు కొనసాగింది. శోభయాత్రకు 300 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. ఇక బాయంసలోని ముఖ్య ప్రాంతాలు రద్దీ కూడళ్లలో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. ఇక డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా పెట్టారు. పేరు పేరు రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 15 ఇయర్స్ నుంచి ఏదైతే రామనవమి జరుగుతుంది, అదేవిధంగా సంవత్సరం కూడా హిందూ వాహిని సోదరుల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ జరుపుకున్నారని మా బైంసపట్నం ప్రజలకు కోరుకుంటున్నాను. రాముడు అంటే మీకు అందరికీ తెలుసు, ఒక ఆదర్శమైన వ్యక్తి. ఆయన పరిపాలన ఎట్లుందంటే మనం పుస్తకాలు అందరూ చూస్తున్నాము. అటువంటి పరిపాలన ఈ రోజు 12 సంవత్సరాల నుంచి మన నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. ఆయన ఆయుష్మారోగ్యాలు ఉండాలని ఆ భగవంతుడు రాముడిని విధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన బైంస పట్టణంలో శ్రీరాముని శోభాయాత్ర హిందూ వాహిని ఆధ్వర్యంలో మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో మన హిందూ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని శాంతియుతంగా ఈ శోభాయాత్రను పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రజలను కోరుకుంటూ రామనవమి శోభాయాత్రకు సంబంధించి పోలీస్ తరఫు నుండి పూర్తి అరేంజ్మెంట్స్ మనం చేసుకోవడం జరిగింది. మనకు అరౌండ్ 250 నుంచి 300 మెంబర్స్ ఫోర్స్తో బందోబస్తు అరేంజ్మెంట్స్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. రూట్ అంతా చూడడం జరిగింది. అండ్ మనకి పబ్లిక్ నుంచి కోరేది ఏంటంటే ఈ తరఫు మన కోఆపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఆర్గనైజర్స్ మనం ఈ తరఫు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకి కోర్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో 10 to 1 పాటించాలి. అండ్ రూట్ కోర్టులో స్పెసిఫై ఏదైతే చేయడం జరిగిందో అదే రూట్లో వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ వెళ్ళాలి. ఇది మనకి ఈరోజు మనకి డిస్ట్రిక్ట్ ఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో నేను ఇక్కడికి రావడం జరిగింది బైంసాకి. అండ్ ఇప్పుడు మనం ఒక ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.